పరలోకంలో ఉన్న దేవుడు కూడా దేవుడు చెప్పినట్టు బ్రతకకపోయినా మనుషులను చాలా బాధతో భరిస్తున్నాడండి. బాధతో సూర్యుడు పంపుతున్నాడు, బాధతో భూమిని పండిస్తున్నాడు, బాధతో గాలినిస్తున్నాడు. బాధే. ఆనందంగా మాత్రం ఆయన సర్వ్ చేయట్లేదు, సేవ ఏమండి ఈ పిల్లలకి పని చేయటం లేదు. కారణం మనిషి పాపాలు దోషాలు అవి మానడు. దేవుని పిల్లలు పాపాలు పడతారు, పడే అవకాశాలు ఉన్నాయి. బలహీనత బట్టి పడిపోవచ్చు. ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టిన వాడు పరిశుద్ధుడవుతాడు, పవిత్రుడవుతాడు. అంతే తప్ప ఒప్పుకోను విడిచిపెట్టనన్నవాడు ఎవరట? నిజంగానండి. ఏంటంటే ఆ మాట భయంకరం తెలుసు. అది మీకు అర్థమైందో లేదో. దేవుని పిల్లలు పాపంలో పడే అవకాశం ఉంది. పాపాన్ని వదులుకొని దేవుడి పిల్లలుగా మరలా మారిపోయే అవకాశం ఉంది. కానీ ఆ పాపంలోనే నేను జీవిస్తాను అంటే దేవుడు వాళ్ళకి పెట్టేసిన పేరు ఏంటంటే, వాళ్ళు నా పిల్లలు కాదు నాయన, వాళ్ళని వదిలేసేయండి, వాళ్ళు అపవాది పిల్లలు. అపవాదికిని వాడి దూతలకును సిద్ధం చేసిన ఒక లోకం ఉంది. కంప్లీట్ గా వాడి సంబంధులందరూ కూడా అక్కడికే వెళ్ళిపోతారు. ఎక్కడికి? పాతాళ గుండానికి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆయన వాక్యం వింటూ, ఆయన బాప్తిస్మం తీసుకుని, ఆయన రొట్టె, ఆయన ద్రాక్షరసం త్రాగుతూ కూడా మన పాపాన్ని వదలటం లేదు అంటే మనం దేవుని పిల్లలమా, అపవాది పిల్లలమా? ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ సందర్భాలు మనకు తెలియలేదు, ఈ విషయాలు మనకు తెలియలేదు. కనుక దేవుని పిల్లలరా, సమాధానం ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు, జీవితంలో దేవుడు వద్దన్న ప్రతి పాపాన్ని మనం విడిచిపెట్టినప్పుడే మనకి సమాధానం, మనకి దేవుడికి కూడా సమాధానం.